అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. టీ సిరీస్ ద్వారా ఈ పాటలు అందుబాటులో ఉన్నాయి. సురేష్ బొబ్బిలి గారి అద్భుతమైన మ్యూజికల్లో రాంబాబు గోసాల గారి లిరిక్స్తో అండ్ ఏమాత్రం తక్కువ కాకుండా హై అండ్ ప్రొడక్షన్ వాల్యూస్తో జేమ్స్ గారు ప్రొడ్యూస్ చేశారనే చెప్పాలి. సో ఎస్జేకే ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై చందు గారి అద్భుతమైన విజువల్స్తో సురేష్ బొబ్బిలి గారి మ్యూజికల్లో మెయిన్ లీడ్స్గా సంతోష్ గారిని అండ్ అలానే కృషికా పటేల్ గారిని చూడబోతున్నాం. సో గుడ్ టు సీ యూ అండి అండ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆర్టిస్ట్. అండ్ ఈ పాటికే రిలీజ్ అయిన 2 బ్లాక్ బస్టర్ పాటల్ని చూసాక ట్రైలర్ని చూద్దాం. హియర్ వి గో. ఆర్టిస్ట్ సాంగ్స్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఆర్టిస్ట్ సంతోష్ గారు అయితే నిజంగా చాలా రోజుల తర్వాత నిజంగా సినిమా మీద ఇష్టం ప్యాషన్ ఉంటే ఇంత అద్భుతంగా యాక్ట్ చేయొచ్చా అని అనిపించింది. సో ప్రౌడ్ ఆఫ్ యూ అండి ఆ రగ్డ్ లుక్లో. అండ్ ఆబ్వియస్గా ఆవిడ ఎంత అందంగా కనిపించారో చూసాం. అండ్ విజువల్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, కథ అలా ఇంట్రెస్టింగ్గా కూర్చోబెట్టేస్తుంది అనే చెప్పాలి. సో March 21st వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వబోతుంది. సో నీకు నాకు ఒకే ప్రపంచం కానీ నువ్వు నేను ఎప్పటికీ వేరు కాలేమన్న ఫాంట్తో స్టార్ట్ అయింది ట్రైలర్. లాస్ట్ వరకు అదే ఇంట్రెస్ట్ని, అదే క్యూరియాసిటీని, అదే ఎంతూజియాజంని క్రియేట్ చేశారనే చెప్పాలి. ఫర్ ష్యూర్గా ఇలాంటి టైప్ ఆఫ్ కథలను ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా చాలా అద్భుతంగా నచ్చుతుంది. కాంటెంట్ బేస్డ్ సినిమాలకి ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు ఎలాంటి బ్రహ్మరథం పడుతున్నారో చూసాము. సో ఈ సినిమా ఫర్ ష్యూర్గా మంచిగా అనిపిస్తుంది మనకు చూసే వాళ్ళందరికీ కూడా. సో బేసిక్గా మనం ప్రేమ కథలు చూస్తాము కానీ ఇలాంటి ఒక సైకో కిల్లర్ ఫిలిమ్స్ కానివ్వండి, లేదంటే ఇలాంటి థ్రిల్లర్ ఫిలిమ్స్ కానివ్వండి, అదే పనిగా మనం ఎప్పుడైనా కొత్తగా చూడాలి అనుకున్నప్పుడు ఈ మధ్యకాలంలో మొన్న నానిగారు కూడా చెప్పారు, ఓటీటీలో వెళ్ళి మరి ఇలాంటి సినిమాలు చూస్తాము, ఇలాంటి సినిమాలు రావడం చాలా అరుదు అని చెప్పి. ఫర్ ష్యూర్గా ఈ సినిమా మీ అందరికీ మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు కాస్ట్ అండ్ క్రూ అందరినీ కూడా ఒక్కొక్కరుగా వేదిక మీదకి ఆహ్వానం పలికిద్దాం. ముందుగా ఎడిటర్ ఆఫ్ దిస్ ఫిలిం విశ్వనాథ్ గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ విశ్వనాథ్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ అలానే మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం సురేష్ బొబ్బిలి గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ సురేష్ బొబ్బిలి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. ఎన్నో అద్భుతమైన సినిమాలకి ఆయన మ్యూజిక్ అందించి పాటలు కూడా పాడి అండ్ ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసాం ఎంత అద్భుతంగా ఇచ్చారో. అండ్ రిషి గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ హీరో సంతోష్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ అలానే తాగుబోతు రమేష్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ వెంకీ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియాకి, వచ్చిన ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. మీరు ఎడిటర్ కత్తెరకి పని చెప్పకుండా చాలా స్వీట్గా స్పీచ్ ఇస్తే బాగుంటుందని. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి మీరు ముందే మైక్ ఇస్తారని. ఓకే, జనరల్గా లాస్ట్కి వస్తుంది మనకి. ఓకే, రిషి బ్రో థ్యాంక్ యూ బ్రో, నన్ను నమ్మి నాకు సినిమా నా చేతిలో పెట్టినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో రామా దేవుడా. ఓకే, నిజంగానే మీరు మా కత్తెరకు పని లేకుండా చెప్పారు. చాలా అద్భుతమైన స్పీచ్ అండి, కనీ విని ఎరగని స్పీచ్, ఇది మామూలుగా లేదు. ఓకే, అండ్ ఇప్పుడు లిరిసిస్ట్ రాంబాబు గోసాల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఆర్టిస్ట్ మూవీలో అన్ని పాటలు రాసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇప్పుడు 2 సాంగ్స్ చూశారు. చూస్తూ చూస్తూ అనే సాంగ్ నా ఫేవరెట్ సాంగ్, అలాగే ఓ ప్రేమ కూడా. ఈ 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. నాకు రతన్ రిషిని పరిచయం చేసిన ఉమేష్కి ముందు థ్యాంక్స్ చెప్తున్నా. రతన్ రిషి మంచి డైరెక్టర్ అవుతాడు, దీంట్లో ఏమాత్రం డౌట్ లేదు. సినిమా చాలా బాగా తీశాడు, సినిమా గ్యారంటీగా సూపర్ హిట్ అవుతుంది. అలాగే మా సురేష్ బొబ్బిలి, ఆయన ఎప్పుడు అప్పట్లో ఒకటి ఉండేవాడు సినిమా. ఆయన ఫస్ట్ సినిమా RR చేస్తున్నప్పుడు ఒక చిన్న బిట్ సాంగ్ రాశాను,
ఆ తర్వాత ఆయన మ్యూజిక్లో ఎన్నాళ్ళకి అన్ని పాటలు రాసే అవకాశం వచ్చింది. చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారు. తర్వాత మా జేమ్స్ వాట్ కొమ్ము గారు ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి, చాలా బాగా వచ్చింది, చాలా బాగా ఖర్చు పెట్టారు సినిమాకి. సార్, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా మా హీరో నాకు బ్రదర్ అండ్ ఫ్రెండ్, ఎప్పటి నుంచో తెలుసు, చాలా బాగా చేశాడు. నేను అర్జున్ రెడ్డి సినిమాకి పాటలు రాసినప్పుడు ఆ ట్రైలరు మేకింగ్ అది చూసి భలే ఉంది అనుకున్నా. అలాగే ఆ రేంజ్లోనే మా హీరో యాక్ట్ చేశాడు అనిపించింది. మా టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ, నన్ను మర్చిపోతే సారీ. థ్యాంక్ యూ వెరీ మచ్. Everyone to our trailer launch. Thank you all the media friends for gracing this event. నిజంగా ఫ్రెండ్స్ అంటున్నా, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా ఫ్రెండ్సే. ట్రైలర్ ఎలా ఉంది? నచ్చిందా? మరి కొంచెం గట్టిగా ప్లీజ్, మాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఎలా ఉంది? థ్యాంక్ యూ రిషి సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ రోల్. నా ఫిల్మోగ్రఫీలో ఇదొక వండర్ఫుల్ ఫిల్మ్ అవుతుంది అండ్ వండర్ఫుల్ రోల్ అవుతుందని నేను అనుకుంటున్నా. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉంటుంది, ఐ నో. యా, థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. మా యూత్ అంతా ట్రైలర్ కంటే ముందు ఒక పాట వచ్చింది కదా, అక్కడ స్టిక్ అయిపోయి. ప్రొడ్యూసర్ గారికి అండ్ మా డైరెక్టర్ గారికి కూడా సారీ సార్. అండ్ ఈ సినిమాలో నేను మా హీరో గారికి ఫ్రెండ్గా చేశానండి. మంచి క్యారెక్టర్, సినిమా అంతా ఉంటాను. అండ్ నిజంగా ఈ సినిమాతో మా డైరెక్టర్కి అండ్ మా హీరో గారికి అండ్ మా ప్రొడ్యూసర్ గారికి మంచి బ్రేక్ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మేము చూసాం ప్రివ్యూ, చాలా 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 బాగుంది. నాకు ఇంకొక హ్యాపీ థింగ్ ఏంటంటే, రమేష్ అన్న నేను ఇప్పటివరకు 2 years టీవీలో కలిసి చేసాం, కానీ సినిమాలో కలిసి చేయడం ఫస్ట్ టైం. సో అంత మంచి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా కోసం మీరెంత వెయిట్ చేస్తున్నారో అంతకు మించి మేము ఎక్కువ వెయిట్ చేస్తున్నాం. అండ్ 100% ఇది పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు అందరికీ నమస్కారం, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్, హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద team members of this movie, artists, for successfully launching this trailer. It was wonderful. అసలు ఓపెనింగ్ స్టేట్మెంటే బాగుంది. ఇది మన ఇద్దరికి ప్రపంచం ఒకటే అయినప్పటికీ మన ఇద్దరం ఎప్పటికీ కలవమనే ఒక క్యాప్షన్తోని, అండ్ ఆల్సో ఇట్ ఈజ్ ఆల్సో యూత్ ఓరియంటెడ్ లాగా చాలా చాలా బాగుంది. అండ్ సాంగ్స్ కూడా చాలా చక్కగా ఆల్రెడీ టీ సిరీస్ వాళ్ళు తీసుకొని అప్పుడు ఆల్రెడీ ఇది వెరీ పాపులర్. అండ్ ఆల్సో ఐ నో అబౌట్ మై బ్రదర్ అన్న జేమ్స్ అన్న. ఈజ్ ఏ వెరీ అగ్రెసివ్ పర్సన్, వెరీ సీరియస్ అండ్ అగ్రెసివ్. అనుకున్నది ఏదైనా చేస్తాడు. ఇంకా ముందు చాలా మంచి మూవీస్ తీసి ఈ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుందన్న. ఖచ్చితంగా మీ ట్రైలరు, మీ సాంగ్స్ ఆల్రెడీ రీచ్ టు ఆల్ ద యూత్. అండ్ వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఆల్సో రిషి, యువర్ హార్డ్ వర్క్, ఐ కెన్ సీ హియర్ వాట్ ఈస్ ద హార్డ్ వర్క్. ఎందుకంటే లాస్ట్ టైం మనం కలిసినప్పుడు ఈ మూవీ గురించి మాట్లాడేవాడివి. సో ఫైనల్లీ యూ మేడ్ ఇట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇక్కడ ఉన్న టీమ్ మెంబర్స్, హీరో, హీరోయిన్, అండ్ ది ఆల్ డన్ ఎక్సలెంట్ జాబ్. ఇట్ ఈస్ రియలీ excellent, and it is movie looking like highly professional outcome. So I wish you all the best once again. Thank you one and all. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అన్నలకు థ్యాంక్ యూ, మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. ఆర్టిస్ట్ అనే మూవీ ఎస్జేకే ప్రొడక్షన్స్ నుంచి నేను చేస్తున్న సెకండ్ ఫిలిం, అంతే కదా సార్, సెకండ్ ఫిలిం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ డైరెక్టర్ రతన్ రిషి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయనతో కూడా సెకండ్ ఫిలిం నాకు ఇది. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, రిషి గారు. అండ్ సంతోష్ చాలా బాగా చేశాడు. మా టీం అంతా చాలా బాగా చేసాం, కష్టపడ్డాం, డే అండ్ నైట్ కష్టపడ్డాం. డైరెక్టర్ అయితే అసలు నిద్రపోకుండా, ఆయన ఒక ఆఫీస్ బాయ్, ఆయనే డైరెక్టర్, ఆయనే మొత్తం ఆయనే అయ్యి కష్టపడ్డాడు, కంప్లీట్ కష్టపడి చేశాడు. అండ్ ప్రొడ్యూసర్ సార్ కూడా ఈ సినిమా గురించి ఒక యుఎస్లో ఉంటారు, ఆయనకు బిజినెస్లు అవి ఉన్నాయి, బట్ అన్ని పక్కకు పెట్టి సినిమా మీద అంటే రెస్పెక్ట్తోని, గౌరవంతో, ప్రేమతో ఆయన చాలా టైమ్స్ ఇండియా యుఎస్ తిరిగారు. ఇట్లా అంటే అందరం కష్టపడ్డాం. ఈ సినిమాని మనస్ఫూర్తిగా బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. అందరూ బాగా చేశారు. రమేష్ అన్న థ్యాంక్ యూ, ఈ సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.
అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత ఇందాక అన్న ఒక కలిసి ఏంటి రమేష్ కనిపించట్లేదు అన్నాడు. గ్యాబ్ వచ్చిందన్న, జాబ్ చేస్తున్నావు అన్నాడు. అవును, జబర్దస్త్లో జాబ్ చేస్తున్నా. గ్యాబ్కు జాబ్కు అంత తేడా ఉంటుంది. కోర్స్ ఆర్టిస్ట్ కాబట్టి డైరెక్టర్ గారు నన్ను గుర్తించి ఇందులో క్యారెక్టర్ ఇచ్చాడు. ఈ సినిమా జనరల్గా మనం ఇప్పుడు ట్రైలర్ చూస్తే నిజంగానే చాలా పెద్ద యాక్షన్ ఫిలిం. వీళ్ళేనా ఇదంతా చేసిందని డౌట్ వస్తుంది, కానీ వీళ్ళే నిజంగా. మన హీరో అలా చూడు ఎంత అమాయకంగా ఉన్నాడు. ఓ నలుగురు అమ్మాయి ఈజీగా ఫ్లాట్ అవుతారు, అట్లుంటాడు. కానీ కెమెరా ముందుకు వెళ్తే ఇతను యాక్టింగ్ చూసి నేనే షాక్ అయినా. ఏంటి ఇతను ఇలా చేస్తుండే, షార్ట్ గ్యాప్లో అన్న 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 అంటాడు, రెడీ యాక్షన్ అంటే ఓ చిన్న అలా ఇచ్చేటోడు. అమ్మో అనుకున్నా. అందుకే యాక్టర్గా పెట్టారు. చాలా బాగా చేసావు డార్లింగ్. ఇంకా మా డైరెక్టర్ అన్న రండి అన్న. జనరల్గా ఎవరైనా సినిమా చేస్తే ఫస్ట్ లవ్ స్టోరీ చేస్తారు, అది కామన్. నువ్వు లవ్ స్టోరీ చేసావు, ఎందుకు ఇంత వైల్డ్ యాక్షన్? నీ అమ్మ కూర్చుతే మొత్తం తెలిసిపోవాలి నా గురించి అనుకున్నావులే. కాదు నిజంగా చెప్పు, అంత లేదనుకుంటున్నావా? అంటే ఇంకా ఉంది. ఫస్ట్ సినిమాకే మొత్తం చూపిస్తే బాగోదాను కదా. లేదన్న, ప్రభాకర్ అన్న, ఈటీవీ ప్రభాకర్, మన బాహుబలి ప్రభాకర్ అన్న కానీ మనోడు కానీ అసలు భయమైతే థియేటర్లో. సీరియస్గా నేను సినిమా చూశాను కాబట్టి చెప్తున్నా. మంచి టైంలో వస్తా అండి. అంటే నేనే, ఎవరో కాదు, నేనే మంచి టైంలో వస్తా. థ్యాంక్ యూ అన్న. మా ప్రొడ్యూసర్ గారు ఇందాక అన్న చెప్పినట్టు రండి సార్ ఒక్కసారి ప్లీజ్. ఎందుకు సార్, మనకు మామూలుగా తెలియక అడుగుతున్నా. అంటే రియల్గా యువర్ ఏ బిజినెస్ మ్యాన్, యూఎస్లో ఉంటారు, మీకున్న బిజీ లైఫ్ స్టైల్లో ఒక కొత్త డైరెక్టర్ వచ్చి ఈ సినిమా చెప్తే చిన్నప్పుడు ఏమన్నా మీరు కూడా యాక్షన్ చేశారా సార్? ప్యాషన్ ఉంది మూవీ మీద, ఒక ప్యాషన్. మూవీ మీద ప్యాషన్తో చేశారు. ఆర్టిస్ట్ అనే టైటిల్ నచ్చి చేశారు కదండి. థ్యాంక్ యూ సార్. ఎందుకు మిమ్మల్ని రమ్మని తెలుసా సార్? మీరు ఇలాంటి సినిమా చేస్తారని ఎవ్వరు అనుకోరు కదా. ఎందుకు ఇంత యాక్షన్ ఎంకరేజ్ చేశారు? రేపు అడుగుతారు, ఏం సమాధానం చెప్తారు మీరు? దీంట్లో ఒక సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఉంటుంది ఎట్ ది ఎండ్. సో ఆ మెసేజ్ కోసమని ఈ యొక్క సినిమాని నేను యాక్సెప్ట్ చేశాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జస్ట్ రమేష్ మీతో గారు, మాట్లాడాలని. రమేష్ గారు, అలాంటి యాంకరింగ్ జాబ్ మీరే నాకు ఇచ్చారు, ప్లీజ్. అవును, మీరే యాంకర్. పేమెంట్ కట్ చేస్తా అంటే లేదు, నేను ఎందుకంటే మరీ పిలిచి ఏం మాట్లాడకపోతే చూసావా ఇడికి గ్యాప్ వచ్చింది, ఏం మాట్లాడతలేదు అనుకుంటా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సురేష్ అన్న రావాలి. ఏంటి ఎందుకన్నా నువ్వు మాట్లాడడానికి మోమాట పడుతావు, బ్యాక్గ్రౌండ్ మాత్రం ఇరుగా తీసావు. ఎవరు ఉండద్దా స్టూడియోలో? నువ్వు ఒక్కడవే ఉండి సీన్లు వస్తే అన్న ఎందుకు అట్లా? మరి ఎందుకు ఇక్కడ మాట్లాడచ్చు కదా? ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మాట్లాడుతుందంటవా అన్న? గ్రేట్ జాబ్ అన్న, రియల్గా మీ గురించి నాకు తెలుసు. బట్ ఈ సినిమా మీకు బాగా పేరు వస్తుంది అన్న, మాట్లాడుకుంటారు. అంటే డైరెక్టర్ ఎంత రాసినా, కెమెరా వర్క్ ఎంత చేసినా, నీ ఆర్ఆర్తో సినిమా ఎక్కడో ఉందన్న, అందులో డౌట్ లేదు. ఇలాంటి మంచి సినిమాలో యాక్టర్గా నన్ను గుర్తించి ఆర్టిస్ట్గా ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్న. 21 మర్చిపోవద్దు ప్లీజ్. అవి స్పూన్లు అవి ఏం తెచ్చుకోవద్దు ప్లీజ్. పక్కన 4 అంటే పక్కవద్దు ప్లీజ్. జస్ట్ మామూలుగా జేబులో ఏం పెట్టుకోకుండా రండి, ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే సిఎఫ్ కుమార్ రాజా గారు, మైక్ ఎవరి దగ్గర ఉందా? యా అక్కడ కానివ్వండి మీరు. అది Hello, Andariki Namaskaram. How are you all? I hope you like the trailer because we all put so much hard work into it, and I hope it pays off. So thank you so much, guys, for being here. And I'm just today grateful. So I just want to quickly thank everybody. First of all, my director Ratan Rishi for choosing me for this particular part for Janu. I'm so grateful. So thank you so much. Of course, my producer Garu, James Watts sir, thank you so much sir for always being so kind, and you're always hands-on producer on set. So thank you so much. And of course, my co-actor Santosh, who's always being there, whenever I need something and I ask something, he's always there to help me out. So thank you so much for that.
And yes, I would like to thank everybody who's part of this film. So thank you so much. Thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నేను చెప్పానా ఇంతకుముందు ఇంతమంది అబ్బాయిలు మాట్లాడారు, ఒక్కరన్నా ఇలా ఫోన్లు పెట్టి రికార్డ్ చేశారా? అమ్మాయి మాట్లాడితే మాత్రం ఫోన్లు పెట్టి రికార్డ్ చేస్తున్నారు. ఎస్, అండ్ ఇప్పుడు ఆర్ వెరీ మోస్ట్ ప్యాషనేట్ బిజినెస్ మ్యాన్ టర్న్ ఇన్ టు ప్యాషనేట్ ప్రొడ్యూసర్ జేమ్స్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మిడిల్. Thank you so much, Andy, for this wonderful opportunity. And we almost ఒక మూవీ కంప్లీషన్ స్టేజ్కి వచ్చి రిలీజ్కి రావటం అంటే అది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఎందుకంటే దీంట్లో ఎంతో కృషి ఉంటుంది, లాట్ ఆఫ్ టీమ్ వర్క్ ఉంటుంది. నేను ఈ సినిమా కోసం దగ్గర ఒక 10 times ట్రావెల్ చేశానండి యుఎస్ నుంచి. లాస్ట్ ఇయర్ ఎల్లో 9 times వచ్చాను నేను. ఆల్మోస్ట్ ఎవ్రీ alternate month, 12 monthsలో ఆల్మోస్ట్ 9 times I traveled. ఈసారి అయితే జస్ట్ 1 week వచ్చాను, మళ్ళీ నైట్ వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఐ విల్ బి బ్యాక్ ఆన్ 13th. వీ హ్యావ్ ఏ సెలబ్రిటీ క్రికెట్ ఆన్ 13th. దెన్ మా మూవీ ఈస్ బీయింగ్ రిలీజ్ ఆన్ 21st March. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ఆల్ మై టీమ్ మెంబర్స్. మై డైరెక్టర్ రిషి రతన్ చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా అతనికి తప్పకుండా ఒక గౌరవాన్ని, ఒక ఇండస్ట్రీలో ఒక మంచి దర్శకుడిగా నిలబెడుతుందండి. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అలాగే సంతోష్ అండ్ కృషిక ఇద్దరు కూడా చాలా చక్కగా నటించారు, మీరు చూశారు. మరి ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అద్భుతమైనటువంటి స్కోర్ అనేది. అసలు మీరు థియేటర్లో చూస్తే యూ విల్ బి అమేజ్డ్ అండ్ సర్ప్రైజ్డ్. మై స్పెషల్ థ్యాంక్స్ టు సురేష్ బూబ్లీ. అద్భుతమైనటువంటి ట్యూన్స్ ఇచ్చాడు. ఆ 4 songs కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అంటే చాలా రిపిటేషన్స్, అంటే పెర్ఫెక్షన్ కోసం ప్రతి ఒక్కరూ కష్టపడ్డామండి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. అంటే ఆ షూట్ దగ్గర నుంచి పోస్ట్ ప్రొడక్షను ఈ విధంగా అంచులంచులుగా ఎక్కడ కూడా. రిషి అయితే చాలా వర్షం చేశాడు ట్రైలర్కి. సో సమ్ టైమ్స్ ఐఎమ్ లిటిల్ డిసప్పాయింటెడ్, కానీ ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత హీ బ్రాట్ ఎన్ ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ టు ద వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్. సో అంటే ఆ యొక్క జర్నీలో చాలా డిఫికల్ట్ అండి. అంటే మూవీ మేకింగ్ అన్నది మొన్న యానిమల్ ప్రొడ్యూసర్ గారు వంగ గారి యొక్క ఇంటర్వ్యూ చూసినప్పుడు, ఫిలిం మేకింగ్ ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్, ఇట్ ఈస్ సో కాంప్లెక్స్. అంటే పుట్ టుగెదర్ అన్ని కలుపుకుని చేయటం అన్నది ద మోస్ట్ డిఫికల్ట్ టాస్క్. సో అటువంటిది అది ఈ స్టేజ్కి తీసుకురావడం, అందరిని కొలాబరేట్ చేసి కోఆర్డినేట్ చేసి, సో అటు ఎడిటింగ్ కానీ, అటు డిఐ కానీ, ఎస్ఎఫ్ఎక్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, అండ్ టాప్ ఆఫ్ ఇట్ మిక్సింగ్. అన్నపూర్ణ స్టూడియోలో మేము మిక్సింగ్ చేసిన ఈ సినిమాని. సో ఈ విధంగా అన్ని విధాలా కూడా ఎక్కడ కూడా ప్రొడక్షన్ వాల్యూస్ కాంప్రమైజ్ అవ్వకుండా మా డైరెక్టర్ ఏమైతే అన్నాడో అది నేను తూచా తప్పకుండా పాటించానని అనుకుంటున్నాను. నేను ఐ డిడ్ మై బెస్ట్ ఫర్ హీజ్ విజన్. అంటే అతని విజన్ని నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నా సాయశక్తిలో కృషి చేయడానికి ప్రయత్నించానండి. ఐ థింక్ ఐ సక్సీడెడ్ ఇట్ ఇన్. సో అలాగే ఐ హ్యావ్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ కోఆపరేషన్ ఫ్రమ్ ఆల్ ది టీమ్ మెంబర్స్. సో అదొకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ హియర్. అలాగే మేము డిఎన్బి స్టూడియోస్లో మేము డబ్బింగ్ చేసాం, హిందీ డబ్బింగ్. ఈ సినిమా హిందీ, తమిళ్ డబ్బింగ్ జరుగుతుందండి ప్రస్తుతానికి. తెలుగులో రిలీజ్ చేయడానికి మేము సన్నాహాలు చేస్తున్నాం. అలాగే టీ సిరీస్ రాజహిరవాణి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. టీ సిరీస్ acquired our audio rights. That is also another significant development for this film. అలాగే మైత్రి మూవీ మేకర్స్, మైత్రి డిస్ట్రిబ్యూటర్స్, వాళ్ళు ఈరోజు మేము కాంట్రాక్ట్ సైన్ చేసామండి. సో దే రిలీజింగ్ ద ఫిలిం, విచ్ ఈజ్ అనదర్ సిగ్నిఫికెంట్. అది అంటే అంత పెద్ద డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆ సినిమాని రిలీజ్ చేయడానికి ఆయన సార్ కూడా వచ్చారు. ప్రసాద్ ల్యాబ్లో కూడా మా సినిమా చూశారు శశిధర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. డిస్పైట్ యువర్ బిజీ షెడ్యూల్ అండ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్, లాట్ ఆఫ్ కాంపిటీషన్, ఈ కంపేటిటివ్ వరల్డ్ కూడా మీరు మా సినిమా నచ్చి మా సినిమాని మీరు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు రావడానికి మీరు వచ్చారు. నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సో అలాగా లాట్ ఆఫ్ గ్రేట్ థింగ్స్ హ్యాపెనింగ్ అండి. ఈ యొక్క
ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ మీకు తెలియని ఏముంది, 95% వర్సెస్ 5%. అంటే సక్సెస్ రేటు చాలా తక్కువ ఉంటుంది. అయినప్పటికీ కూడా నేను బీయింగ్ అన్ ఎన్ఆర్ఐ ఎంటర్ప్రీనర్, సినిమా అనేది ఏంటంటే ఈ సినిమా ద్వారా ఒక మంచి మెసేజ్ నేను ఇవ్వచ్చు సొసైటీకి, నెంబర్ 1. నెంబర్ 2, ఐ కెన్ ఆల్సో అప్లిఫ్ట్ ది అప్కమింగ్ యాక్టర్స్, అప్కమింగ్ డైరెక్టర్స్. సో అదొక గ్రేటెస్ట్ సాటిస్ఫాక్షన్ ఐ హ్యావ్ నౌ. అంటే టు బి ఆనెస్ట్, అంటే వెరీ హోల్ హార్టెడ్లీ ఇఫ్ ఐ స్పీక్, ఏదో నేను మనీ సంపాదించాలి దీని ద్వారా నేను ఏదో చేయాలి అని కాదు. మెయిన్ మోటివ్ ఏంటంటే అప్కమింగ్ డైరెక్టర్స్ని వీళ్ళని కూడా నేను అప్లిఫ్ట్ చేయాలి, వాళ్ళు మంచి మంచి డైరెక్టర్లుగా మనం తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి అని ఒక మెయిన్ ఇంటెన్షన్ అండి నాకు, టు బి ఆనెస్ట్ విత్. అది దట్స్ వై దిస్ ఈస్ ద సెకండ్ ఫిల్మ్ దట్ ఐ ప్రొడ్యూస్. బట్ ఐ విల్ కంటిన్యూ టు ప్రొడ్యూస్ ఫిల్మ్స్ విత్ న్యూ కమర్స్, విత్ ఆల్రెడీ అప్లిఫ్టెడ్ యాక్టర్స్తో కూడా నేను చేయాలని ఒక తపన నాలో ఉంది. ఐ విల్ కంటిన్యూ మై జర్నీ విత్ ఎస్జేకే ప్రొడక్షన్స్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేను ఐ వాంటెడ్ టు కంటిన్యూ దిస్ జర్నీ. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. మీరు లేకుండా మేము లేము. వీఆర్ సో గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ టుడే. మీరు చేస్తున్నటువంటి అన్కండిషనల్ సపోర్ట్ టు దిస్ అవర్ ఫిల్మ్స్, వీఆర్ ఆల్వేస్ గ్రేట్ఫుల్. అలాగే ఎవరైతే వచ్చారో మీ అందరు కూడా మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ స్రవంతి గారు. థ్యాంక్ యూ కృషిక. యూ సచ్ అన్ అమేజింగ్ యాక్ట్రెస్, వెరీ హంబ్లింగ్. She's a very humbling human being, and I always feel so profound love for this girl. She's a very, very wonderful woman, and my hero, the most handsome hero here, అతను కూడా ఒక మంచి హీరోగా నిలబడాలి, మంచి మంచి సినిమాలు తీయాలి. ఈ సినిమాలో అద్భుతమైనటువంటి యొక్క నటన, అతని యొక్క ఇది సాంగ్స్ కూడా మీరు చూశారు. సో తాగుబోతు రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన పెర్ఫార్మెన్స్ చాలా నవ్వించారు ఈ సినిమాలో. అంటే మాకేమైందంటే అండి, ఆల్మోస్ట్ 2 hours 45 minutes మూవీ వచ్చింది. దాన్ని ట్రిమ్ చేయడానికి మాకు చాలా కష్టపడ్డాం మేము. ఆల్మోస్ట్ 2-3 months పట్టేసింది. ఏం తీయాలా, ఏం తీయకూడదా. దాంట్లో చాలా కమెడియన్ సీన్స్ మనం కట్ చేయవలసి వచ్చింది. తప్పలేదండి అది యాక్చువల్గాను. ఎందుకంటే మేము ఐ పుష్డ్ రతన్ రిషి దట్ ఐ వాంట్ దిస్ ఫిల్మ్ టు బి 2 hours 20 minutes, నాట్ మోర్ దెన్ దాట్. ఎందుకంటే ఎక్కువ అయిపోతే మళ్ళీ మాకు కష్టం అవుద్దేమో అనే ఉద్దేశంతో దాన్ని మేము ట్రిమ్ చేస్తాం. ఆ ట్రిమ్లో కూడా చాలా అద్భుతమైనటువంటి కమెడియన్ సీన్స్ కొన్ని మిస్ అయ్యాం. బట్ మీది కట్ చేయలేదు. యూ స్టిల్ దేర్, యు ఆర్ ప్లేయింగ్ ఎ వెరీ ప్రామినెంట్ రోల్ దేర్. బట్ so it's quite challenging, but I'm very, very happy with the final product. అలాగే ఘోషాల్ గారు అసలు ఈ యొక్క చూసనే సాంగ్ అద్భుతమైనటువంటి లిరిక్స్. అలాగే మన రమ్య బెహ్రా గారు పాడిన సాంగ్ కూడా వెరీ మీనింగ్ఫుల్ లిరిక్స్. ఈజ్ గోయింగ్ టు బి అనదర్ లెజెండరీ lyric writer. Thank you so much, sir. Yeah, please give him a big hand of applause. He's a engineering graduate అండి. అది ఆ ప్రొఫెషన్ మాని అది వదిలేసి ఈ యొక్క ఫిల్మ్లోకి వచ్చి ఆయనకంటూ ఒక స్థానం, ఆయనకంటూ ఒక మొమెంటం క్రియేట్ చేసినటువంటి రాంబాబు ఘోషాల్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సో అలాగే మా బ్రదర్ మల్లేష్ ఈజ్ ద ఫార్మర్ డీన్ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ, ముఖ్య అతిథి వచ్చారు ఈరోజు. సో ఎస్పెషల్ మై టీమ్ సురేష్ గారు, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఈ యొక్క టీ సిరీస్ ఆడియో రైట్స్కి కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి అయిన హిందీలో ఆయనకు ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్. అలాగే కుమార్ రాజా, మా సిఎఫ్ఓ, ఈ మూవీకి మొత్తం చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా ఆయన మొత్తం అన్ని చూసుకున్నారు. వెన్ ఐ వాస్ వెరీ బిజీ దేర్ అండ్ హీ హ్యాండిల్స్ ఆల్ దీస్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ కుమార్ రాజా అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్, వెంకీ అండ్ whoever here. And I'm so grateful for all of you. Sneha Madhuri, Vishwanath Marmukinga. I don't know how to express my gratitude for you. Extraordinary work చేశారండి. So thank you so much, Vishwa. I'm so grateful. And all those who did not come today, వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు. Thank you so much for all your support. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ ఇక్కడ వచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రజెన్స్ అండి. మూవీ గురించి మాట్లాడాలంటే సొసైటీలో ఉన్న ఒక
ప్రాబ్లం మీద బేస్ చేసుకొని మా డైరెక్టర్ దాని చుట్టూ అల్లుకున్న కథ ఇది. ప్రాబ్లం పాతదే, స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది. సినిమా చూశాక స్క్రీన్ ప్లే ఇదేంటి ఇలా ఉంది అనే ఒకరు అన్నారు, అరే భలే ఉందిరా అనే రేంజ్లోనే స్క్రీన్ ప్లే ఉంటుంది. ఎందుకంటే నేను సినిమా చూశాను, ఫస్ట్ కాపీ చూశాను కాబట్టి చెప్తున్నాను. అండ్ ఈ మూవీలో తనికల భరణి గారు, వినయ్ వర్మ గారు ఇట్లాంటి గ్రేట్ పర్సనాలిటీస్తో స్క్రీన్ సేవ్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ తాగోతు రమేష్ అన్న, వెంకీ మంకీ గారు అండ్ సత్యం రాజేష్ అన్న, థ్యాంక్ యూ. వీళ్ళందరితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినందుకు ఐఎమ్ ఫీలింగ్ గ్రేట్. యాక్చువల్లీ ఈ కథ ఒక పెద్ద హీరో చేయాల్సింది, అది లాస్ట్ మూమెంట్లో మిస్ అయింది. ఐ మీన్ ఎందుకు మిస్ అయిందో తెలియదు, తన టైం బాగాలేదో నా టైం బాగుందో తెలియదు, కానీ నాకు వచ్చింది అవకాశం. థ్యాంక్ యూ బ్రో, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో మార్చ్ 21 తర్వాత మేమందరం చూసాక మీరు పెద్ద హీరో అవ్వబోతున్నారు. మీరు అలా ఎందుకు ఫీల్ అవుతారు? అద్భుతమైన యాక్టింగ్ చేశారు. అదే నా టైం బాగుంది కాబట్టి నాకు వచ్చిందని ఫీల్ అవుతున్నాను. అండ్ ఎడిటింగ్ అండ్ డిఓపి చాలా కష్టపడ్డారు. సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా ఈ సినిమా తర్వాత ఏదన్నా చాలా అవకాశాలు వచ్చాయి. వీళ్ళిద్దరికి చాలా మంచి అవకాశాలు వస్తాయి. ఆల్ ది బెస్ట్ బ్రో మీకు అండ్ చందు గారికి. అండ్ కొత్త ఎడిటర్, కొత్త హీరో, కొత్త హీరోయిన్, కొత్త డిఓపి, ఇంతమందిని కొత్త వాళ్ళని తీసుకుని, మా డైరెక్టర్ కొత్తవాడు, ఇంతమందిని కొత్త వాళ్ళని యాక్సెప్ట్ చేయాలంటే గట్స్ ఉండాలి. ఆ విషయంలో మా ప్రొడ్యూసర్ గారికి సెల్యూట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సార్, ఇంతమంది కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అలాట్. ఎస్జేకే ప్రొడక్షన్ నుంచి ఎన్నో సినిమాలు రావాలి, కొత్త టాలెంట్కి అవకాశం ఇవ్వాలి మీరు. అండ్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి చాలా పెద్ద హిట్ అయ్యి మా ప్రొడ్యూసర్ గారికి చాలా డబ్బులు రావాలి. ఆ డబ్బులతో ఇంకా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. లాస్ట్ బట్ ద నాట్ లీస్ట్ మా డైరెక్టర్ గారు. డైరెక్టర్ గారితో కంపేర్ చేస్తే అసలు నేను ఈ సినిమాలో అస్సలు కష్టపడలేదని చెప్పొచ్చు. ఎందుకంటే అంత క్లారిటీగా నాకు సీన్ చెప్పాడు, ఏం కావాలో చేయించుకున్నాడు. ఒక గొడ్డులా కష్టపడ్డది మాత్రం మా డైరెక్టర్ బ్రో. నిజంగా గొడ్డులా కష్టపడ్డాడండి డే 1 నుంచి. నీ కష్టానికి పే ఆఫ్ వస్తుంది అని నేను నా కోసం కాకుండా నీ కోసం ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్. ట్రైలర్ నచ్చితే మీరు నలుగురికి చెప్పండి, ఎందుకంటే మెయిన్ థింగ్ ఆడియన్స్ అండి. ఆడియన్స్కి మా సినిమా రీచ్ అవ్వాలంటే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఇక్కడ రీచ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏ సినిమా కూడా బ్లాక్ బస్టర్ సినిమాని తీయలేరు, అది చేస్తారు, అది మీడియా ఆడియన్స్ చేస్తారు. సో మీ సపోర్టింగ్ మాకు కూడా ఉండి మా సినిమా కూడా మీరు బ్లాక్ బస్టర్ చేయాలని కోరుకుంటున్నాను. ఒక అనుకున్న కంటెంట్ను అనుకున్నట్టుగా డెలివరీ చేస్తాం అంతవరకే. సో అది ఏ రేంజ్కి తీసుకెళ్ళాలి అనేది కంప్లీట్ ఆడియన్స్ మీద ఉంది అండ్ మీడియా మీద ఉంది. ఖచ్చితంగా నచ్చితే ఏ లెవెల్ కన్నా మీరు తీసుకెళ్తారు, ఐ నో. సో ఈ ప్రోడక్ట్ నచ్చుతుంది, మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, మీరు ఒక రేంజ్ తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అది జరుగుతుంది. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది మా ప్రొడ్యూసర్ గారికి. ఎనీ ఫిలిం ఏదైనా సరే, ఒక సినిమా కథలు రాసుకోవచ్చు, అందరూ వర్క్ చేసుకోవచ్చు, కానీ అది పట్టాలెక్కి రిలీజ్ వరకు రావాలని అంటే ప్రొడ్యూసర్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్స్. మా ప్రొడ్యూసర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేయాలి అని మీ మోటో ఉన్నందుకు రియలీ థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ బాగుంటేనే మేము బాగుంటాం, సినిమా బాగుంటుంది, సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. సో ప్రొడ్యూసర్కి ఫేవర్ అంటే సినిమా హిట్ అవుతే ఫినాన్షియల్గా వర్కౌట్ అవుతుంది. సో ప్రొడ్యూసర్ కూడా కంటిన్యూగా సినిమాలు చేస్తారు అనేది మోటో ఉంటుంది. సో సినిమా విషయానికి వస్తే, ప్రపంచం నీకు నాకు ఒకటే, కానీ నువ్వు నేను ఎప్పటికీ ఒకటి కాలం. ఇదే సినిమా అండి. ఒకటే, ఈ 2 లైన్లోనే సినిమా మొత్తం ఉంటుంది. అంటే చూపించిన దానికి ఆ డైలాగ్కు సంబంధం ఉండకపోవచ్చు, కానీ సినిమా చూసిన తర్వాత పిచ్చ క్లారిటీగా ఉంటుంది. సో ఇదే డైలాగు అనేది. సో ఇంత వైలెన్స్ చెప్తూ ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది కూడా ఉండొచ్చు, కానీ కంటిన్యూగా మీకు ఒక రియల్ ఇన్సిడెంట్ అనేది కూడా ఒకటి మెన్షన్ చేసాము.
సో అది ఏంటి అనేది కూడా నేను చెప్పలేను. సో సినిమా చూసి మీకు బయటకు వచ్చేంత వరకు లాస్ట్ 20 మినిట్స్ హై ఉంటుంది. అక్కడ నుంచి మీరు బయటకు వచ్చేంతలోపు ఓకే ఇది నేను చూసాను నాకు తెలుసు అనే విధంగా మీకు అర్థమైపోతుంటుంది. సో నేను పెద్దగా ట్రైలర్లో కన్ఫ్యూజ్ చేసినందుకు ఏం చేయట్లేదు. మీకు విలన్ ఎవరు అనేది ఫస్ట్ సీన్తోనే ఓపెన్ అయిపోతుంది, తెలిసిపోతుంది. విలన్ ఎవరు అనేది, ఆర్టిస్ట్ ఎవరు అనేది తెలిసిపోతుంది. ఓపెన్గానే పర్సన్ విలన్ ఎవరో చెప్తూ ఎలా ఉంటుందంటే సస్పెన్స్ ఫీల్ అవుతారు, భయపడతారు, నవ్వుతారు. రొమాంటిక్ సీన్స్లలో అలా సరదాగా వెళ్తూ ఉంటారు. బట్ సస్పెన్స్ ఎక్కడ ఆగదు, నవ్వు ఎక్కడ ఆగదు, భయం కూడా ఎక్కడ కూడా ఆగదు. సో అంత పర్ఫెక్ట్గా సీన్ 1 నుంచి ఎండ్ వరకు ఇది కంటిన్యూ అవుతుంది. లాస్ట్ 20 మినిట్స్లో ఒక ట్విస్ట్కి హై ఉంటుంది. ఆ హైతో లాస్ట్ ఎండింగ్లో చిన్న ఎమోషన్తో బయటకు వస్తారు. దిస్ ఈజ్ అ సినిమా ఇంతే. సో ఓపెన్గా ఇదే కదా ఇంతే ఉంటుంది. కానీ నేను ఇంత ఓపెన్గా చెప్పినప్పటికీ కూడా 100% మీరు ఫోన్ పక్కన పెట్టి సినిమాని అలాగే చూస్తారు. ఇది 100% నేను నమ్ముతున్నాను. ఆల్రెడీ ఇది ప్రూవ్డ్. ఎందుకు అనంటే నేను షో వేసాను, ఆడియన్స్ పరంగా కానీ కొంచెం క్రిటిసైజ్గా ఉన్న వాళ్ళ పరంగా కానీ నేను షో వేసాను, అదే వచ్చింది. ఇంకోటి ఏంటి అని అంటే మేము ట్రైలరు ఇలా వైలెన్స్ ఉంది అనే పేరు వచ్చింది. మా ఎడిటర్ ఏమన్నాడంటే బ్రో సినిమాలో అంత వైలెన్స్ లేదేమో అని అనిపించింది అని అన్నాడు. అంటే మాకు చూసి అలా అనిపించిందేమో తెలియదు. సినిమా చూసిన తర్వాత చాలామంది భయపడ్డారు, చాలా వైలెంట్గా ఉంది, చాలా వైలెన్స్గా చెప్పారని. కానీ అంత వైలెన్స్గా అయితే లేదు. ఉన్న టైంలో మాత్రం పర్ఫెక్ట్గా ఉంది. అంటే ఇలా పొడిచి చెప్పేది ఏదైతే అంత పర్ఫెక్ట్గా ఎక్కడ ఉండాలనో అక్కడ పర్ఫెక్ట్గా ఉంది. సినిమా అంత వైలెన్స్గా ఉండదు, బట్ ఎక్కడ ఎలా ఉండాలనో అంత భయపెట్టే రకంగా కూడా మాత్రం ఉంటుంది. అది మాత్రం షూరు. నేను సినిమా అనుకున్నప్పుడు ఏంటంటే చిన్నగా అసలు దీంతో కూడా భయపెట్టొచ్చా అనే వాటితో భయపెట్టాలని నేను అనుకున్నా. జనరల్గా చెప్పాలంటే ఇందాక వైలెన్స్ అన్నారు, చాలా సినిమాలలో పెద్ద పెద్ద రాడ్లతోని గొడ్డలతోని కొట్టి నరికి చంపేస్తుంటారు. అది వైలెన్స్ అనిపించలేదు. ఇది ఎందుకు వైలెన్స్ అనిపించిందని నాకు కొంచెం అది ఉంది. బట్ టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనుకోవచ్చు. సో నాకు సపోర్ట్ చేసినటువంటి మా టీం అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. వాళ్ళు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. 1 by 1గా చెప్పాలంటే నన్ను అంటే కొంచెం ఇంత పర్ఫెక్ట్గా ఉందని నేను అనుకుంటున్నాను. మీకు కూడా అనిపించుంటుంది ట్రైలరు. సో అంత పర్ఫెక్ట్గా తీసుకురావడానికి ఎడిటర్ని చాలా హింసించా. అండ్ డిఐ ఆ క్వాలిటీ వైజ్గా కానీ అంత పర్ఫెక్ట్గా అంత రావడానికి కోసం మా ఫ్రెండ్ డిఐ డాలీ శేఖర్ చాలా వర్క్ చేశారు. సో మ్యూజిక్ విషయానికి వస్తే ఇది జనరల్గా ఇప్పుడు మీరు చూసిన దాన్ని బట్టి సైకో థ్రిల్లర్ అని అనుకుంటారు. సైకో థ్రిల్లరే. అండ్ ఒక ప్యాక్ ఉంటుంది, అంటే ప్యాక్డ్ ఎమోషన్. ఒక త్రోడ్ సినిమా మొత్తం ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ మీదే సినిమా నడుస్తుంది. సో ఆ ఎమోషన్ గురించి చెప్తున్నాను. బట్ ఈ రెగ్యులర్గా హైడ్ అండ్ సీ ఒక రెగ్యులర్ థ్రిల్లర్స్ ఉంటాయి కదా, ఒక మర్డర్ చేసేసి ఈ విలన్ ఎవరో వెతకడం ఎలా అయితే ఉంటుందో అలా ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. విలన్ ఎవరినో చెప్పే మాత్రం భయపెడతా అన్నట్టు. సో అంత స్క్రిప్ట్ స్ట్రాంగ్గా ఉంది. సో హీరోయిన్ విషయానికి వస్తే అండ్ ఆల్ ఆర్టిస్టుల విషయానికి వస్తే డైలాగ్ ఐఎమ్ ఏ ప్యాషనేట్ మోస్ట్ డెడికేటెడ్ హార్డ్ కోర్ ఆర్టిస్ట్. అలాగే ప్యాషనేట్ హీరో దొరికారు, ప్యాషనేట్ హీరోయిన్ దొరికారు. అందరు టెక్నీషియన్స్ నాకు ప్యాషనేట్గా వర్క్ చేసే వాళ్ళు దొరికారు. ఎందుకో తెలియదు, ఐఎమ్ వెరీ లక్కీ. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు ఏమంటారు కావాల్సిన దాని గురించి నేను ఎంత అడిగినా అది మల్టిపుల్ టైమ్స్ అయినప్పటికీ కూడా చాలా పేషెన్స్గా నా కోసం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక నేను చెప్పాలనుకునేది ఏంటంటే ట్రైలర్ అది సైకో థ్రిల్లర్, బట్ ఆర్ఆర్ విషయానికి వచ్చినా ఎక్కడికి వచ్చినా వెరీ స్టైలిష్గా ఉంటుంది. మీరు ప్రభాకర్ గారిని చూసుంటారు, ఎక్కడ అరవరు హై ఉండదు, రెగ్యులర్ ప్యాటర్న్ కనబడదు. చాలా స్టైలిష్గా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఆయన ఒక ఆర్టిస్ట్ లాగా ఫీల్ అయ్యి చేశారు. చాలా స్టైలిష్గా చేశారు. దానికి తగ్గట్టుగా ఆర్ఆర్ కూడా స్టైల్గా ఉండాలని నేను సురేష్ బాబులతో తీసుకున్నాను. దానికి నెంబర్ ఆఫ్ వర్షన్స్ అయింది. సో అందుకే మీకు రెగ్యులర్ టోన్ కనబడదని నేను నమ్ముతున్నాను, ఉండదు కూడా. అండ్ సోనియా అక్ల గారు, వినయ్ వర్మ గారు, సత్యం రాజేష్ అన్న అండ్ తనికెళ్ళ బర్ని గారు, నేను ఫస్ట్ టైం అయినప్పటికీ కూడా నాకు చాలా సపోర్టివ్గా నాకు కావాల్సింది అంటే
కొంచెం సటిల్డ్గా చేయాలి అని అనుకున్నప్పుడు కొంచెము తగ్గించాల్సి వస్తుంది. అంటే ఇంత చేస్తున్నారంటే కొంచెం ప్లీజ్ తగ్గించి చేయండి అన్నప్పుడు కూడా నాకు చాలా కోఆపరేటివ్గా చేశారు. సత్యనారాయణ అన్న ఒకరోజు నేను ఈవినింగ్ లేట్ అవుతుంటే టెన్షన్ పడుతుంటే అన్న ఏమన్నారంటే నీ అప్పటి గ్లిమ్స్ చూపించాను అన్నకి, నీ గ్లిమ్స్ చూసి మేకింగ్ చూసి నేను వచ్చా, ఇది సినిమా నీది అనుకుంటున్నాము, చుట్టేయకు మనది బాగా అది చూసి వచ్చినా అట్లనే దియ్యని అన్నాడు. సో అంత సపోర్టివ్గా చేశారు. అది అందరి నుంచి ఆ సపోర్ట్ వచ్చింది. చాలా చాలా థ్యాంక్స్. తాగుబోతు రమేష్ అన్నని దీంట్లో తాగుబోతు అనకూడదేమో, ఎందుకంటే అసలు తాగే సీనే లేదు, తాగడు, నార్మల్గా ఉంటుంది. నవ్వేది ఏంటన్నది అని అంటే అటు వన్ సైడ్ భయపెడుతూ వన్ సైడ్ నవ్వించేది ఉందంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ వెంకీ మంకీ అన్న అండ్ తాగుబోతు రమేష్ అన్న చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. బ్లాక్ కామెడీ చాలా సెటిల్డ్గా నవ్వుతారు, సస్పెన్స్ ఫీల్ అవుతారు, ఎమోషన్ ఫీల్ అవుతారు, సినిమా కంటిన్యూ అలాగే చూస్తుంటారు నోరెలా పెట్టి. ఇది గ్యారంటీ. ఇంకా చాలా తర్వాత మాట్లాడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. ఇంకెవరైనా మిస్ చేసి ఉంటే నన్ను క్షమించండి. అండ్ మీడియా, ఇది నా సెకండ్ ఫిలిం. ఫస్ట్ ఫిలిం ఉత్తరా, అది అలాగే పోయింది. అంటే ప్రమోషన్ లేకపోతే మీడియా పట్టించుకోకపోతే ఏ రేంజ్లో ఉంటుందో తెలుసు. ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్ట్, కంటెంట్ నచ్చింది అని నేను అనుకుంటున్నాను, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.